నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గీతా జయంతిని జరుపుకుంటున్నాం. అసలు ఈ గీతా జయంతి విశిష్టత ఏంటి, ఎందుకు మనం దీన్ని విశేషంగా జరుపుకోవాలి, భగవద్గీత మానవాళికి అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు. మరి వారిని అడిగే మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబస్త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీ. రామకృష్ణమూర్తి గారు, అంటే భగవద్గీత వింటేనే మనందరికీ కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి మీలాంటి పండితులు ఎంతోమంది చెప్తూనే ఉంటారు. దాన్ని ఆచరిస్తే చాలు సరైన మనిషిగా ఆవిర్భావం చెందుతాము, వృద్ధిలో వెళ్తామని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు గీతా జయంతి కాబట్టి అసలు గీతా జయంతిని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? అష్టాదశ పురాణాన్ని నవ వ్యాకరణాన్ని చ నిర్మధ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం అని చెప్తుంది స్కాంద పురాణం. అంటే అష్టాదశ పురాణాలు, నవ వ్యాకరణాలు, 4 వేదాలను మధించి భారతాన్ని రచించాడు వ్యాసుడు. ఆ భారతాన్ని మధించినటువంటి అమృతమే గీతామృతము అని పెద్దలు చెబుతారు. ఈ గీత భగవద్గీతగా ఆవిర్భవించినటువంటి పర్వదినమే గీతా జయంతి. నిజానికి యుద్ధానికి సన్నద్ధమైనటువంటి అర్జునుడు ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవేగ్న మానసః. ఆ కౌరవ వీరులనందరినీ వధించి ధర్మాన్ని సంస్థాపన చేసి ధర్మరాజును పట్టాభిషక్తుణ్ణి చేసి భూమండలాన్నంతా సస్యశ్యామలం చేయాల్సినటువంటి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అర్జునుడు శస్త్రాస్త్రాలన్నింటినీ కింద పడవేసి ఏడుస్తూ జతికెలబడ్డాడు. ఆ సమయంలో అర్జునుడికి మార్గాన్ని ఉపదేశించి కర్తవ్యపరాయణుడిగా మార్చినవాడు కృష్ణ పరమాత్మ. నిజానికి భారత యుద్ధం ప్రారంభమైంది కార్తీక అమావాస్య నాడు. మరి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం అన్నటువంటి సంశయం మనకు కలగవచ్చు. భారత యుద్ధాన్నంతా దివ్య దృష్టితో చూచి దాన్ని ధృతరాష్ట్రుడికి భీష్ముడు మరణించిన తరువాత హస్తినాపురానికి వచ్చి తెలియజేస్తాడు సంజయుడు. అందుకే భీష్ముడు పడిపోయిన 10 రోజుల తరువాత, అంటే కార్తీక అమావాస్య తరువాత మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పినటువంటి అద్భుతమైన ఈ భగవద్గీత జ్ఞానము మనకందరికీ ఆదర్శం కావాలి అని మనం భగవద్గీత జయంతిని మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటూ ఉంటాం. దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే, అమావాస్య అంటే అమా అంటే కూడి, వాస అంటే ఉండటం. భగవంతుడితో కూడి ఉన్నవాడికి భగవంతుడు అజ్ఞానము, అమావాస్య అంటే చీకటి కదా, అజ్ఞానానికి నిదర్శనం. అజ్ఞానాన్ని నుంచి బయటపడవలేగలుగుతాడు. మరి సాధనా క్రమం ద్వారా ఏకాదశ అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 11ంటిని నువ్వు నియంత్రించి ఆయనను ఆశ్రయించినట్టయితే ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉంటాం. ఏకాదశి అనేది ఆ కృష్ణుని యొక్క, పరమాత్మని యొక్క కరుణ రసానికి, కరుణాత్మక హృదయానికి చిహ్నము అని ఏకాదశి మహత్యం గురించి చెబుతూ తెలియజేస్తారు. కనుక అద్భుతమైన ఆ గీతా జ్ఞానాన్ని అందుకొని ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతో గీతా జయంతి జరుపుకుంటాం.
ఇక్కడ ఇంకొక సందేహం ఏం కలుగుతుంది సామాన్యంగా ప్రజలలో అంటే, దేనికైతే జయంతి ఉంటుందో మరి దానికి వర్ధంతి కూడా ఉండాలి కదా. మరి గీతాజ్ఞానం అపారం కదా. ఈ ప్రశ్నకు సమాధానం కూడా కృష్ణుడే 4వ అధ్యాయం 1వ శ్లోకంలో తెలియజేశాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షాకవే బ్రవీత్. ఈ జ్ఞానాన్ని ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు వింటమో లేదా నా ద్వారా అర్జునుడు వింటమో కాదయ్యా, సూర్యుడికే నేను మొదట చెప్పాను. సూర్యుడు ఎప్పటివాడు తెలియదు. అలా అనంతమైన అపారమైన విజ్ఞానాన్ని తన కుమారుడైన సూర్యుడికి కృష్ణుడు తెలియజేస్తే, సూర్యుడు తన కుమారుడైన మనువుకు తెలియజేశాడు, మనువు తన కుమారుడైన ఇక్ష్వాకువుకు తెలియజేశాడు అని జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలో కృష్ణుడు చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నాయనలారా, ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచైనా ప్రతి తండ్రి తన కొడుకుకు పరంపరానుగనక వస్తున్నటువంటి ఈ విజ్ఞానాన్ని అందజేయగలిగితే వారి జీవితాలన్నీ అద్భుతంగా మారతాయి. కాబట్టి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనం చేసుకోవలసిన సంకల్పం ఏమిటి అంటే, ముందు తరాలకు ఈ విజ్ఞానాన్ని అందించే బృహత్తరమైన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది కనుక ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి కృష్ణుణ్ణి ఆరాధించి ఈ విజ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. అలానే గురువుగారు, ఈ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయండి? భగవద్గీతలో ఉన్న శ్లోకాల గురించి మహాభారతంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం దాకా భగవద్గీత గురించి తెలియజేసిన తరువాత 43వ అధ్యాయంలో షట్శతాని సంవితాని శ్లోకాన్ ప్రాహ కేశవ అర్జున సప్తపంచాశత్ సప్తషష్ఠించ సంజయ ధృతరాష్ట్రో శ్లోకమేకం గీతాయా మానముచ్యతి అని తెలియజేశాడు. అంటే కృష్ణుడు 620 శ్లోకాలు చెప్పేట. సప్తపంచాశత్ అంటే 57 శ్లోకాలు అర్జునుడు చెప్పేట. సప్తషష్ఠించ 67 శ్లోకాలు సంజయుడు చెప్పేట. ధృతరాష్ట్ర శ్లోకమేకం, ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పేట. ఇలా కూడితే 745 శ్లోకాలు వస్తాయి. కానీ మనకు భగవద్గీతలో ఎన్ని కనపడుతున్నాయి? 700 శ్లోకాలే కనపడుతున్నాయి. 700 శ్లోకాల్లో 574 శ్లోకాలు కృష్ణుడు చెబితే, 84 శ్లోకాలు అర్జునుడు, 41 శ్లోకాలు సంజయుడు, ఒక శ్లోకం ధృతరాష్ట్రుడు, కలిపితే 700 శ్లోకాలు అన్నాయి. ఈ 700 శ్లోకాలలో కూడా 13వ అధ్యాయంలో క్షేత్ర విభాగ యోగంలో ఇదం శరీరం కౌంతేయ అంటూ కృష్ణుడు ప్రారంభించినట్టుగా మనం భగవద్గీతలో చూస్తాం. దాని ముందు ప్రకృతిం పురుషం చైవ అని అర్జునుడు అడిగినట్టుగా ఇంకొక శ్లోకం చెప్పి 701 శ్లోకాలుగా చెబుతారు. ఎలా ఎవ్వరు చెప్పినా అద్భుతమైన ఈ శ్లోకాలను భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృత ఏవ మురారి సమర్చ తస్య కరోతి యమోపి న చర్చాం అంటారు. భగవద్గీతలో ఒక్క శ్లోకం చాలాయా? దాన్ని అధ్యయనం చేసినా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక శ్లోకం ఒక రోజు తీరుస్తుంది నీ శోకం ప్రతిరోజు. కనుక శ్లోకాలు ఎన్ని మనం కంఠస్థం చేసి ఎన్నిటి యొక్క విజ్ఞానాన్ని మనం జీవితానికి అన్వయించుకొని అద్భుతమైన జీవనాన్ని గడపగలుగుతామో అంత అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. మూర్తి గారు, నిజంగా మీరు చెప్పినట్లు భగవద్గీతలోని శ్లోకాలను చిన్నప్పటి నుంచే ఇప్పుడు పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉన్నాము, స్పెషల్ క్లాసెస్కి కూడా పంపిస్తూ ఉన్నటువంటి ఈ నేటి తరంలో ముఖ్యంగా విద్యార్థులకు భగవద్గీత ఎలాంటి మార్గదర్శకం చేస్తుంది అంటే ఏమంటారు? నేటి ఆధునిక విద్యార్థి లోకానికి భగవద్గీత అద్భుతమైనటువంటి సాధనము. ఎవరైతే దీన్ని సాధనంగా మార్చుకుంటారో వారికి అన్ని రోగాలను అన్ని చీకాకులను తీర్చే ఔషధం. ఈ సాధనం ఔషధంగా మారి నీ చేతిలో ఆయుధంగా మారగలిగితే నీ జీవితం అద్భుతం. ఉదాహరణ మీరు ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతారు అని నన్ను ప్రశ్నిస్తే, భగవద్గీత అర్జున విషాదయోగంతో ప్రారంభమవుతుంది. ఏమండి, ఇంత అద్భుతమైన విజ్ఞానం అని మీరే అంటారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా శుభంతో మనం ప్రారంభించాలి కదా. వ్యాసుడు ఎందుకు విషాదంతో ప్రారంభించాడు అంటే, ఎక్కడైతే విషాదం ఉంటుందో అక్కడ వివేకం ఉంటుంది,
ఎక్కడైతే రోగం ఉంటుందో అక్కడ యోగం యొక్క ఆవశ్యకత ఉంటుంది. వెన్ యు ఆర్ హ్యాపీ యు లిజన్ టు మ్యూజిక్, వెన్ యు ఆర్ సాడ్ యు అండర్స్టాండ్ ది లిరిక్స్. నువ్వు జీవితం అంతా ఆనందంగా గడుస్తున్న నేపథ్యంలో జీవిత సంగీతాన్ని మాత్రమే ఆస్వాదించే ప్రయత్నం చేస్తావు. ఎప్పుడైతే కష్టం నీకు ఎదురవుతుందో అప్పుడు ఆ జీవితం యొక్క సంగీతంలోని సాహిత్యం ఏమిటో గుర్తిస్తావు. ఈ విషయము వ్యాసుడికి బాగా తెలుసు. పరీక్షల కోసం విద్యార్థులు ఎప్పుడు చదువుతున్నారు? రేపు ఎగ్జామ్ ఉంటేనో 2 రోజులు ఉంటేనో 4 రోజులు ఉంటేనో ప్రారంభిస్తున్నారు. అలా కాకుండా సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన అవలోకయన్. నాయన, నువ్వు ఎలా అధ్యయనం చెయ్యాలి, ఎలా సాధన చెయ్యాలి అంటే నడుముని నిఠారుగా పెట్టి తలను, మెడను, వెన్నెముకను ఒక సరళ రేఖలో ఉంచి దిక్కులు చూడకుండా దృష్టినంతా నీవు చదివే లక్ష్యం మీదనే ఉంచి నువ్వు గనక సాధన చెయ్యగలిగితే అద్భుతమైన విజ్ఞానము నీ సొంతమవుతుంది. చదివేటప్పుడు ఎలా పాస్ కావాలి అని ఆలోచించకుండా చదువుతున్న విషయం మీద దృష్టి పెట్టు. అప్పుడే యోగ కర్మసు కౌశలం. ది ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. యోగం అంటే ఏదో కాదు, నువ్వు చేస్తున్నటువంటి పనిలో అద్భుతమైన ప్రావీణ్యతను నువ్వు సంపాదించగలిగినప్పుడే నీ యొక్క యోగము సఫలమవుతుంది. సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అది చెబుతూనే ఒక కార్యక్రమం కోసం నువ్వు ప్రారంభించావు నీ ప్రయత్నాన్ని. అది సిద్ధించినంత మాత్రాన నువ్వు నిరాశతో ఆత్మహత్యా ప్రయత్నం దాకా వెళుతున్నావు. కానీ గెలిచినా ఓడినా ఒకే రకమైన మానసిక స్థితి నీ సొంతమైనప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అని తెలియజేస్తాడు. అంటే ఎప్పుడైతే నిశ్చయాత్మక బుద్ధి నీ సొంతమవుతుందో అప్పుడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది. ఏకం కానప్పుడు అనేకమైన ఆలోచనలు నిన్ను చుట్టుముడతాయి. కాబట్టి ఏకవర్ణీయత, దిశనీయత ఇలాంటి అద్భుతమైన లక్షణాలు కలిగినప్పుడే సామాన్యమైనటువంటి కాంతి కిరణము లేజర్గా మారినట్టు ఈ లక్షణాలన్నీ నువ్వు ఆపాదించుకున్నప్పుడు మాత్రమే విజయం నీ సొంతమవుతుంది అని తెలియజేస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేశారు. చదువుతూ ఉన్నప్పుడు నీ మనస్సు చంచలంగా మారుతుంది. ఇది విద్యార్థులకే కాదు, ఏ కార్యక్రమం చేసే సమయంలోనైనా మనము నిశ్చితమైన అభిప్రాయంతో ఉండగలిగినప్పుడు విజయాన్ని సాధించగలుగుతాం. అర్జునుడు అదే అడుగుతాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదష్కరం అని అడుగుతాడు. నా మనస్సు చాలా చంచలంగా ఉందయా, దీన్ని ఎలా నిశ్చలంగా మార్చుకోవాలి? గాలిని చేతిలో బంధించటం అంత కష్టంగా ఉన్నటువంటి ఈ మనోచాంచల్యాన్ని నిగ్రహించటం ఎలా అని ప్రశ్నిస్తే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. నాయన అర్జున, నీకు 2 పొడవైన చేతులు ఉన్నాయి కదా, ఆ 2 పొడవైన చేతులు ఒకటి అభ్యాసము ఒకటి వైరాగ్యముగా మారినప్పుడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా మారుతుంది. నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అంటే నువ్వు ఒక ప్రయత్నాన్ని చేస్తూ చదువుదామని పుస్తకం పట్టుకున్నావు, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురా, మళ్ళీ వెళుతుంది, మళ్ళీ తీసుకురా. ఇలా అభ్యాసంతో నా దగ్గర ఉన్న జ్ఞానం అందరికీ అందాలన్నటువంటి ఆలోచనతో నువ్వు కనుక నీ సాధనను ప్రారంభించగలిగితే మనస్సు నిశ్చలంగా మారి విజయం నీ సొంతమవుతుంది అని అద్భుతమైనటువంటి సాధనా క్రమాన్ని శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చలాజన కుచోత్తరం. ఎలా కూర్చోవాలి, ఎలాంటి ఆసనం మీద కూర్చోవాలి, ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో చాలా వివరంగా వివరించారు. కనుక ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి అద్భుతమైన విజయం సొంతమవుతుంది. అలానే గురువుగారు, మనం చూస్తే భగవద్గీత విజ్ఞాన శాస్త్రానికి కూడా సవాల్ విసురుతుంది అంటారు. కానీ దీన్ని రుజువు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు? భగవద్గీతలోనే దీనికి ఉదాహరణలు కనపడతాయమ్మా. ఐన్స్టీన్ ఎంతటి వాడు ఒక మాట అన్నాడు, వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ హౌ ద గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి సూపర్ఫ్లూయస్ అన్నాడు. అంటే భగవద్గీతను చదివిన తర్వాత ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అని నేను ఆలోచన చేస్తే నాకు మిగతా విజ్ఞానాలన్నీ అనవసరం, ఒక్క భగవద్గీతే దాని గురించి చక్కగా వివరించగలిగిన విజ్ఞానం అని బోధపడింది. ఈ మాట ఐన్స్టీన్ అనలేదని చాలామంది తర్కించే ప్రయత్నం చేశారు. కానీ దీనికి మనకు స్పష్టంగా
భగవద్గీతలోనే ఉదాహరణ కనపడుతుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత్వః త్వనయో తత్వదర్శిభిః అని భగవద్గీతలో కృష్ణుడు తెలియజేస్తాడు. ఉన్నదానికి లేకపోవటం లేదు, లేని దానికి ఉండటమూ లేదు. ఈ విజ్ఞానాన్ని, ఈ రహస్యాన్ని, ఈ తత్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడు నిజమైన తత్వజ్ఞుడు. ఇప్పుడు ఉన్నదానికి లేకపోవటము, లేనిదానికి ఉండటము, లేకపోవటము, ఈ చర్చ ఏమిటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ సూత్రము. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్ అని మనకు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవామి గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవామి దేహి. ఎట్లా అయితే జీర్ణమైన చినిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని నువ్వు ధరిస్తావో, అలానే నీలో ఉన్నటువంటి ఆ చైతన్యము ఈ దేహం పడిపోయిన తర్వాత ఇంకో దేహంలోకి వెళుతుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్ కుత్రామతీశ్వర గృహీత ఏతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. ఎలా అయితే గాలితో సుగంధం వెళుతుందో అలానే ఈ చైతన్యంతో నీ సంస్కారాలు, నీ వాసనలన్నీ వెళతాయని అద్భుతంగా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః అని ఏ ఎనర్జీనైతే నిత్యము, సత్యము, శాశ్వతము అని కృష్ణుడు పేర్కొన్నాడో అదే శక్తి నిత్యత్వ సూత్రంగా E=mc² ఐన్స్టైన్ అవతరింపజేశాడు. ఇంకొక ఉదాహరణ, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపతుత్థిత యది భా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నా అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. మరి ఇంత వర్ణనను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే అణు విస్ఫోటం జరిగింది. అణు విస్ఫోటం అంటే మన దృష్టిలో అనంతమైన శక్తి. ఆ రోజుల్లో హౌపర్మ్యాన్ చేసిన ఎక్స్పెరిమెంటు అద్భుతమైన శక్తిని ఆవిష్కరింపజేసి హిరోషిమా నాగసాకిలను సర్వనాశనం చేసింది. మనకు ఈ దివి సూర్య సహస్యస్య భవేత్ యుగపతుత్థిత యది వా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః అన్న శ్లోకం ఆ హిరోషిమా నాగసాకిలలో జరిగిన అణు విస్ఫోటనం యొక్క శకలాలన్నీ భద్రపరిచిన మ్యూజియంలో ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఎందుకని ఇది ఇక్కడ పెట్టారు అని ప్రశ్నిస్తే ఆ అణు విస్ఫోటనం ఎలాగుందో చెప్పటానికి మా వల్ల కాలేదు. మాకు ఈ భగవద్గీతలోని శ్లోకం ఒక్కటే దాన్ని చెప్పగలిగిన అద్భుతమైన సత్యంగా తోచింది, అందుకే దీన్ని ఇక్కడ పెట్టాము అని చెప్పాము. అలానే 13వ అధ్యాయంలో 16వ శ్లోకం, అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం భూతభవ్యచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఏ అవిభక్తమైన శక్తి చైతన్యం ఉందో అది చిన్న చిన్న అణువులుగా మారి సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడిగా, పోషించేటప్పుడు విష్ణువుగా, లయం చేసేటప్పుడు శివుడిగా అవతరిస్తున్నాడని భగవద్గీతలో చెప్పిన సత్యమే స్ట్రింగ్ థియరీగా, లా ఆఫ్ ఎవ్రీథింగ్గా ఈనాడు విజ్ఞాన శాస్త్రంలో అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. అంటే 500 సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేసి న్యూటన్ చెప్పిన దాన్ని మ్యాక్స్వెల్ కాదని, గెలీలియో చెప్పిన దాన్ని ఇంకొక శాస్త్రజ్ఞుడు కాదని పరిశోధనలు చేసుకుంటూ వచ్చి ఆఖరికి 500 సంవత్సరాల తరువాత లా ఆఫ్ ఎవ్రీథింగ్గా మనం ఈనాడు కొనియాడుతున్న లా ఆఫ్ ఎవ్రీథింగ్ 5000 సంవత్సరాలకు పూర్వమే భగవద్గీతలో చెప్పబడింది. కనుక భగవద్గీతను విజ్ఞాన శాస్త్రానికి పునాదిగా భావిస్తారు. రామకృష్ణమూర్తి గారు, భగవద్గీతలో అంటే అన్ని రకాల అంశాలను పొందుపరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాగ్రంథం. అయితే ఇందులో ఆహారానికి సంబంధించి కూడా పొందుపరిచారు కొన్ని శ్లోకాలలో అంటారు. సో వాటి గురించి వివరిస్తారా? లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ద ఫుడ్ అని ఆయుర్వేదం చెప్తుంది. ఈనాటి ఆధునిక విజ్ఞానం కూడా చెప్తుంది. ఈ ఆహారం ఔషధంగా మారినప్పుడు ఆ ఔషధమే నీకు ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది. హితాశి మితాశి కాలాశి అంటారు. అంటే నువ్వు తీసుకునే ఆహారం హితంగా ఉండాలి, అది నువ్వు సమయానికి తీసుకోవాలి, అది నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆకలి తింటున్నామా, టైం అయిందని తింటున్నామా? టైం అయిందని అన్నం పెట్టమని అడగద్దు,
ఆకలి అవుతుంది కాబట్టి ఆహారం కావాలని. ఈ ఆహారం ఎలా ఉండాలి అంటే 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహారా సాత్విక ప్రియా అంటాడు. ఆయుష్ని, సత్వాన్ని, బలాన్ని, తేజస్సును ఇవన్నీ ఇచ్చేటువంటి అద్భుతమైన ఆహారము సాత్విక ఆహారం. అది ఎలా ఉండాలి? రస్యాహ రసము కలిగినదై ఉండాలి. స్నిగ్ధాహ స్నిగ్ధము అంటే నెయ్యి, నూనె ఇలాంటి వాటితో మనం తయారు చేసిన పదార్థాలు. ఆవు నెయ్యి అనేది పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మలను కూడా నీకు జ్ఞాపకం ఇచ్చేంత గొప్ప శక్తి కలిగినది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాం. దారలేని తిండి దయ్యాల తిండిరా, కూరలేని తిండి కుక్క తిండి, పప్పు లేని తిండి బాగుచాలని తిండి విశ్వదాభిరామ వినురయమ అని. ధార అంటే నెయ్యి. ఈ మాట విశేషంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో చాలామంది ఆ నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని నెయ్యి వేసుకోవటం బంద్ చేశారు. కానీ ఆవు నెయ్యి అద్భుతమైన జ్ఞాపక శక్తిని నీకు పెంపొందించే ఔషధం అన్న విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే నీ ఆహారంలో తప్పకుండా దాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. దేవతలకు కూడా అగ్నిర్వైముఖాదేవాహ అంటూ ఆవు నెయ్యితో ఆజ్యాన్ని సమర్పిస్తాం. అలా ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ. స్థిరమైనది, హృద్యమైనది అంటే తింటున్నప్పుడు నీకు శక్తిని ఇవ్వగలిగేది. మీరు మొలకెత్తిన విత్తనాలను, పళ్ళను తింటే అవి తినేటప్పుడే జీర్ణమయ్యి తినగానే నీకు శక్తినిస్తాయి. అదే వండిన పదార్థాలు తింటే అది తినటానికి నీ శక్తి ఉపయోగపడాలి కనుక తినగానే నిద్ర వస్తుంది. నిద్ర రావటము అంటే నీలో ఉన్న శక్తిని జీర్ణం చేయటం కోసం నీ శరీరం ఉపయోగించుకుంటుంది కాబట్టి అది నీకు నిద్రను తీసుకొని వస్తుంది. ఇలా సాత్వికమైన ఆహారం వల్ల నీ ఆయుష్షు, తేజస్సు, సత్వము, బలము, ఆరోగ్యము పెరుగుతుంది. మరి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం? కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసా శ్రేష్ఠ దుఃఖశోకామయ ప్రదాహ. అతి పులుపు, అతి తీపి, అతి కారం, అతి చేదు వీటిని బాగా ఇష్టపడుతూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంటుంది? తీసుకునేటప్పుడు దుఃఖము, తీసుకున్న తర్వాత శోకము. దీన్ని రాజసాహారం అన్నాడు. ఇంకా మూడవది చాలా ప్రమాదకరమైనది. జాతయామం గతరసం పూతి పరుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. వండిన తర్వాత 3 గంటల అయితే ఆ ఆహారం విషంగా మారుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మనం వండిన పదార్థాలను ఫ్రిడ్జ్లోనూ వేరే సాధనాలలోనూ దాచుకొని రోజుల తర్వాత స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల తమోగుణం బాగా పెరుగుతుంది. తమోగుణం అంటే నిద్ర, కోపము ఇలాంటివన్నీ. కనుక ఆహారం మనం అసలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆకలైనప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోగలిగితే అది ఆరోగ్యం. కానీ మనం ఆకలేస్తుందేమో అని ఇప్పుడే తింటాం. మనం ప్రయాణం చేసేటప్పుడు మనం 1 గంటకు ఏ స్టేషన్కి వెళ్తామో అక్కడ సరి అయిన ఆహారం దొరకదని బ్రేక్ఫాస్టే ఎక్కువ తినేస్తాం. తర్వాత మొహమాటానికి తింటాం, రుచి కోసం తింటాం, పారేయాల్సి వస్తుందని తింటాం. కాబట్టి ఆకలైనప్పుడు మాత్రమే ఆహారాన్ని స్వీకరించి అది కూడా సులభంగా అరిగే నీకు శక్తిని ఇచ్చి నీ శరీరానికి అనుకూల్యతను ప్రదర్శించే ఆహారాన్ని స్వీకరించమంటూ మిగతా ఆహారాలను విసర్జించమంటూ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చాలా వివరంగా తెలియజేస్తారు పరమాత్మ. రామకృష్ణమూర్తి గారు, తన కోపమే తన శత్రువు అని అంటారు. అసలు మనిషికి కోపం అనేది ఎందుకు వస్తుందంట? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతి సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీత 2వ అధ్యాయం 62-63 శ్లోకాల్లో తెలియజేశారమ్మా. ఏ విషయం మీదైతే నువ్వు అత్యంత ఆసక్తి చూపించి దాని మీద కోరికను పెంచుకుంటావో అది తీరనప్పుడు అది నీకు కోపంగా పరిణమిస్తుంది. పట్టుచీర కొనాలని భావించినటువంటి భార్యకి భర్త దాన్ని అందించలేనప్పుడు కోపం వచ్చి భర్తని తోలనాడే ప్రయత్నం చేస్తారు. దానికి కారణము ఒళ్ళు తెలియని కోపము. కోపం అంటేనే ఒళ్ళు తెలియకపోవటం. కోపం రావటం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహనం కలుగుతుంది. సమ్మోహనంలో స్మృతి విభ్రమ, స్మృతి పోతుంది.
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. స్మృతి పోయినప్పుడు బుద్ధి పని చెయ్యదు. బుద్ధి పని చేయకపోతే నీకు జంతువుకు తేడా ఏమున్నది? కనుక సర్వనాశనం అవుతుంది. క్రోధమే తపమును చెరుచును అంటాడు భాగవతంలో. అలా నీ కోపము, యూ డ్రింక్ ద పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు డై ఈజ్ యువర్ ఫూలిష్నెస్. కోపంలో నువ్వు తీసుకున్న ఏ నిర్ణయము నీకు సత్ఫలితాలను ఇవ్వదు. కనుక వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల విపరీతమైనటువంటి అటాచ్మెంట్ను పెంచుకోకు. అది నీకు కోరికను పెంచి క్రోధానికి కారణమయ్యి నీ పతనానికి దారితీస్తుంది అన్న విషయాన్ని చాలా వివరంగా ఆ 2 శ్లోకాలలో మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు స్థితప్రజ్ఞ లక్షణాలలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అయితే భగవద్గీత సారాంశం మొత్తాన్ని ఒక్క శ్లోకంలో చెప్పాలంటే ఏం చెప్తారండి? భగవద్గీత ఆఖరి శ్లోకం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. సంజయుడు అంటాడు, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము, విభూతి, సంపద అన్నీ ఉంటాయి. ఇప్పుడు యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే ఎవరు అంటే నీ ఆలోచనే ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు. మరి ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే నీ ఆచరణ. ఆలోచన, ఆచరణ ఎప్పుడైతే 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటాయో అప్పుడు అద్భుతమైనటువంటి విజయము నీ సొంతమవుతుంది. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్స్ అంటే థాట్లెస్ యాక్షన్. ఆలోచన లేకుండా పనిచేస్తే అది వినాశనానికి దారితీయవచ్చు, అపజయానికి దారితీయవచ్చు. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ థాట్లెస్ యాక్షన్ అంటే యాక్షన్లెస్ థాట్. నువ్వు అనుకొని చెయ్యకపోయినా, హడావిడిగా చేసినా నీకు విజయము సిద్ధించదు. కనుక ఎప్పుడైతే ఆలోచనకు, ఆచరణకు ఇనర్షియా 0 అవుతుందో అప్పుడు ఎఫిషియన్సీ ఇన్ఫినిట్ అవుతుంది. నువ్వు ఆలోచించి వెంటనే దాన్ని ఆచరణలో పెట్టగలిగితే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది. ఆలోచనకు కృష్ణుడు, ఆచరణకు అర్జునుడు సంకేతాలుగా చెబుతూ సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేసిన సత్యమే ఈనాడు మనకు మార్గదర్శకం కావాలి. ఆలోచించి జ్ఞాత్వా అజ్ఞాత్వా కర్మాణి జనోయం అనుతిష్టతి విదుషః కర్మసిద్ధి స్యాత్ యదా నా అవిదుషో భవేత్ అని భాగవతంలో కూడా నందుడికి బాలకృష్ణుడు చెప్తాడు. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక, ఆలోచించి ఆలోచించక అనేక పనులు చేస్తాం. కానీ ఏదైతే తెలుసుకొని చేస్తామో అదే నీకు పూర్తి ఫలితాన్ని అందజేస్తుంది అంటూ ఇంద్రుణ్ణి కాదు గోవర్ధనగిరిని పూజించమంటూ నందుడికి బాలకృష్ణుడు తెలియజేస్తాడు. అదే సత్యాన్ని భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో మనకు వివరించాడు వ్యాసుడు భగవద్గీతలో. దాన్ని తెలుసుకుందాం. ఆలోచనతో ఆచరణని ముందుకు నెట్టుకుంటూ జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలండి రామకృష్ణమూర్తి గారు. ఈరోజు గీతా జయంతి పర్వదిన విశిష్టతతో పాటు భగవద్గీత సారాంశాన్ని కూడా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. ఓం తత్సత్. ఇది ఇవాల్టి గీతా జయంతి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.